నమస్తే వెల్కమ్ టు సిఆర్ న్యూస్ నేను కళ్యాణి రాష్ట్ర అభివృద్ధికి మంత్రి నారా లోకేష్ తీసుకుంటున్న ప్రణాళికలకు అనేక దేశాల ప్రైవేట్ కంపెనీల ప్రతినిధులు ప్రశంసిస్తున్నారని నారా లోకేష్ మంత్రి అయిన తర్వాత విద్యాశాఖలో అనేక మార్పులు తీసుకొచ్చారని ఆయన ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలని గూడూరు నియోజకవర్గ ఎమ్మెల్యే పాషం సునీల్ కుమార్ ఆకాంక్షించారు. మంత్రి నారా లోకేష్ పుట్టినరోజు సందర్భంగా గూడూరు పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన భారీ కేక్ను ఎమ్మెల్యే పాషం సునీల్ కుమార్ మరియు నాయకులు కట్ చేసి అందరికీ అందించారు. అనంతరం రక్తదాన శిబిరాన్ని ప్రారంభించారు. యువకులు, నాయకులు, కార్యకర్తలు ఉత్సాహంగా పాల్గొని రక్తదానం చేశారు. ఎమ్మెల్యే సునీల్ కుమార్ మాట్లాడుతూ యువ నాయకులు నారా లోకేష్ దావోస్ పర్యటనలో అనేక కంపెనీల ప్రతినిధులతో సమావేశమై రాష్ట్రానికి పలు పరిశ్రమలు తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తున్నారని, లోకేష్ బాబును కంపెనీ ప్రతినిధులు అందరూ ప్రశంసిస్తున్నారని తెలిపారు. విద్యాశాఖలో అనేక మార్పులు తీసుకొచ్చారని, ఎన్డీఏ కూటమి ప్రభుత్వంలో రాష్ట్రం మరింత అభివృద్ధి చెందుతుందని, నారా లోకేష్ ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలని, రాష్ట్ర ప్రజలకు అండగా ఉండాలని కోరారు. ఈ కార్యక్రమంలో నాయకులు శీలం కిరణ్ కుమార్, భాస్కర్ రెడ్డి, బిల్లు చెంచురామయ్య, పులిమి శ్రీనివాసులు, వెంకటేశ్వరరాజు, రహీం, వెంకటేష్, సునీల్, శ్రావణి, లీలావతి, శ్రీదేవి, భారతి తదితరులు పాల్గొన్నారు. మీ అందరికీ కూడా తెలుసు, ఈరోజు మన యువ నాయకుడు నారా లోకేష్ గారు దావోస్ వెళ్ళి అక్కడ ఉన్నటువంటి మొత్తం పెట్టుబడుల్ని మన ఆంధ్ర రాష్ట్రానికి ఆకర్షించే దిశగా ప్రతి సెమినార్లో పాల్గొంటూ బ్రహ్మాండంగా మాట్లాడుతూ అందరి యొక్క మన్ననలు మొత్తం జాతీయ స్థాయి మీడియా దగ్గర నుంచి అన్ని మీడియాలో ఈరోజు ఆయన గురించి చెప్తుంటే చాలా ఆనందంగా ఉంది. ఎందువల్లంటే ఏ నాయకుడికైనా కావాల్సింది నాయకత్వం, అలాగే దానిపైన పట్టు బిగించేటువంటి కార్యక్రమం ఉండాలి. అవన్నీ ఈరోజు మా నాయకుడు నారా లోకేష్ బాబు గారికి ఉన్నాయని చెప్పి మేము ధైర్యంగా చెప్తున్నాం. ఆయన నాయకత్వంలో రాబోయే రోజుల్లో తెలుగుదేశం పార్టీ మరింత ముందుకెళ్తుందని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, రాబోయే రోజుల్లో నారా చంద్రబాబు నాయుడు గారు, అలాగే ఉప ముఖ్యమంత్రి మా పవన్ కళ్యాణ్ గారు, అలాగే మోడీ గారి ముగ్గురు ఎన్డీఏ గవర్నమెంట్ మొత్తం ముగ్గురు నాయకత్వంలో ఈ రాష్ట్రం బ్రహ్మాండంగా ఉజ్వలంగా ఉంటుందని చెప్పి కోరుకుంటూ, అప్పులు ఉన్నటువంటి రాష్ట్రాన్ని చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, మా లోకేష్ బాబు గారి నాయకత్వం ఈరోజు లాభాల్లో తీసుకొచ్చేటువంటి ప్రక్రియ జరుగుతుందని చెప్పి ధైర్యంగా చెప్తున్నాం. కాబట్టి ఈరోజు 1వ తేదీ కల్లా జీతాలు ఇస్తున్నటువంటి ముఖ్యమంత్రి ఉన్నారంటే అది నారా చంద్రబాబు నాయుడు గారని ధైర్యంగా చెప్తున్నాం. అలాగే విద్యాశాఖలో ఎన్నో మార్పులు తెచ్చినటువంటి మహనీయుడు, మంచి మనిషి ఎవరంటే మా లోకేష్ బాబు గారని చెప్పి తెలియజేస్తున్నాం. ఈరోజు పంచాయతీరాజ్ శాఖని బ్రహ్మాండమైనటువంటి శాఖగా ప్రజల్లో, నాయకుల్లో, ఉద్యోగస్తుల్లో పని చేయాలన్నటువంటి భావంతో ఈరోజు ఆసక్తిగా చూస్తున్నారంటే అది పవన్ కళ్యాణ్ గారి విషయం అని చెప్పి మేము తెలియజేస్తున్నాం. కాబట్టి ఇలాంటి సమర్థత గలటువంటి నాయకులు ఈ ఆంధ్రప్రదేశ్లో ఉంటున్నారని చెప్పి తెలియజేస్తూ, మా నారా లోకేష్ గారి భవిష్యత్తులో ఒక మంచి నాయకుడిగా మా అందరూ కూడా అండదండగా, ముఖ్యంగా ఈ రాష్ట్రం అటువంటి పేదవాళ్ళకి అండదండగా ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఈ యొక్క కార్యక్రమానికి విచ్చేసినటువంటి పెద్దలు మా రాష్ట్ర నాయకులు శీలం కిరణ్ కుమార్ గారికి, మా రాష్ట్ర నాయకులు మా భాస్కర్ రెడ్డి గారికి, అలాగే పట్టణాధ్యక్షులు సోదరులు పులిమి శరణ్ గారికి, అలాగే ఇజ్రాయల్ గారికి, రహీం గారికి, రవీందర్ రెడ్డి గారికి, అలాగే మా రాజశేఖర్ రెడ్డి గారికి, మా సతీష్ గారికి, అలాగే మహిళా నాయకురాళ్ళు మా శ్రావణమ్మ, మా లీలమ్మ, అలాగే మా భారతక్క, మా కల్పనమ్మ, అలాగే మా శ్రీదేవమ్మ, అలాగే అందరికీ ప్రతి ఒక్కరికి పేరు పేరమ్మ పేరు చెప్పలేదు గురించి చూస్తున్నామ్మా, మా సుబ్బమ్మ గారు, అందరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ, మరొకసారి యువతకి చాలా సంతోషం. అయినా ఎలక్షన్ల తర్వాత మళ్ళీ మేము అదే పట్టులో ఉన్నాం, అదే ఊపులో ఉన్నామని మా లోకేష్ బాబు గారు పుట్టినప్పుడు చూపించారు యువత. మీ అందరూ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ, ప్రతి కార్యక్రమం కూడా ఇలాగే మీరందరూ కూడా యాక్టివ్గా పాల్గొనాలని చెప్పి తెలియజేస్తూ తెలియజేస్తూ, ముఖ్యంగా ఇక్కడ తెలుగుదేశం పార్టీ ఏ కార్యక్రమం ఇచ్చినా భుజస్కంధాల మీద ఎత్తుకొని పనిచేసేటువంటి క్యాడరు ఇక్కడ ఉంది. వాళ్ళందరూ కూడా మనస్ఫూర్తిగా శిరస్సు వంచి ధన్యవాదాలు తెలియజేస్తున్నా. మీ అందరికి కూడా ఖచ్చితంగా అండగా నేను ఉంటానని చెప్పి నేను తెలియజేస్తున్నా. రాబోయే రోజుల్లో కూడా నాయకులకంతా చెప్తున్నా, ఏదైనా
చిన్న చిన్న పనులు పదవులు ఇవ్వాలంటే మొదటి ప్రాధాన్యత ఈ 4 సంవత్సరాల్లో మనతో ఎవరున్నారో వాళ్ళకే ఇవ్వమని చెప్పి నేను కోరుతున్నా. మీ బంధువుల్ని మీరు తీసుకొచ్చి ఇలా చేయమంటే మాత్రం నేను చెయ్యను. దాంట్లో రెండో మార్గం లేదు. మళ్ళీ తెలియజేస్తున్నా, ఎవరైతే 4 సంవత్సరాలు ఈ పార్టీ ఆఫీసులో ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు జైల్లో ఉంటే అన్ని రోజులు ఇక్కడ కూర్చున్న వాళ్ళు మీకు అందరికీ తెలుసు. కాబట్టి అలాంటి వాళ్ళకి అవకాశాలు వస్తే మనం చేయాల్సిన అవసరం ఉందని చెప్పి మన పార్టీ నాయకులకి క్యాడర్కి కూడా అందరూ కూడా రిక్వెస్ట్ చేసి తెలియజేస్తున్నా. కాబట్టి చేస్తే రేపు మళ్ళీ భవిష్యత్తు మనకి అలా కాకుండా ఇప్పుడు వచ్చిన వాళ్ళని మొన్న వచ్చిన వాళ్ళని తీసుకొచ్చి మనం పనులు చేస్తే దానివల్ల రాబోయే రోజుల్లో భవిష్యత్తు ఇబ్బంది అవుతుందని చెప్పి తెలియజేస్తూ, అలాగే ముఖ్యంగా ఈరోజు చెన్నూరు, నెల్టూరు, దిగుపాలెం, చిలకూరు, పోటిపాలెం సంబంధించిన గ్రామ సభలు ఈరోజు రేపు నిర్వహిస్తున్నారు. దయచేసి మీరందరూ పాల్గొని మీరు మీ పంచాయతీలో ఉంటాము, మేము టౌన్లోకి రామని చెప్పి తీర్మానాలు చేయవలసిందిగా అందరిని రిక్వెస్ట్ చేస్తున్నాం. ఎందువల్లంటే ఇప్పుడు మున్సిపాలిటీ ఉన్న ఫండ్స్ మీకు సరిపోవు, మీరు ఇబ్బంది పడుతున్నారు ప్రతి ఊరు కూడా, పంచాయతీలు కూడా. కాబట్టి దయచేసి ఎలక్షన్ కూడా చెప్పాం, మన పంచాయతీ మనకే ఉండాలని చెప్పాం. కాబట్టి మీ గ్రామాల్లో ఈరోజు జరుగుతాయి, మీరు వెళ్ళి ఖచ్చితంగా దాంట్లో పాల్గొని ఖచ్చితంగా మాకొద్దు, మేము మున్సిపాలిటీలో ఉన్నాము, మేము పంచాయతీ. ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ గారి 42వ జన్మదినాన్ని గూడూరు శాసనసభ్యులు పాసిం సునీల్ కుమార్ గారి ఆధ్వర్యంలో పార్టీ క్యాంప్ కార్యాలయం నందు ఘనంగా జరుపుకుంటున్నాం. ఈ కార్యక్రమానికి శాసనసభ్యులు గారు కేక్ కట్ చేసి తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరికీ కూడా పంచడం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరికీ, అదేవిధంగా ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియాకి నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ, నారా లోకేష్ గారు 1983 జనవరి 23వ తారీఖున హైదరాబాదులో నారా చంద్రబాబు నాయుడు గారు భువనేశ్వరి దంపతులకు జన్మించడం జరిగింది. ఆయన విద్యాభ్యాసాన్ని హైదరాబాద్ నుండే కొనసాగించడం జరిగింది. ఆయన జన్మించిన తర్వాత తండ్రికి తగిన తనయుడుగా, తాతకు తగిన మనవడుగా, క్రమశిక్షణగా ఉన్నతమైన చదువుల కోసం ఆయన అమెరికాకి వెళ్ళడం జరిగింది. ఆయన స్టాన్ఫర్డ్ యూనివర్సిటీలో ఎంబీఏ పట్టాను పొంది అక్కడే కొన్ని రోజులు ఉద్యోగం చేసి తిరిగి ఇండియాకు వచ్చిన తర్వాత ఆయన ఇండియాలో ఆయన హెరిటేజ్ ఫుడ్స్కి సంబంధించి ఎండీగా పనిచేయడం జరిగింది. ఆయన తెలుగుదేశం పార్టీకి 2009లో ఎన్నికలప్పుడు నగదు బదిలీ పథకాన్ని తీసుకొచ్చింది కూడా నారా లోకేష్ బాబు గారు. 2010 మన జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ బాబు గారి జన్మదిన సందర్భంగా ఆయనకి శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం. ఆయన అనేక పదవులు అధిరోహించాలని, ఆయన తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకి, తెలుగుదేశం పార్టీకి భవిష్యత్తుగా నిలబడాలని కోరుకుంటున్నాం. ఈరోజు ఈ కార్యక్రమానికి ఇచ్చేసి బ్లడ్ డొనేషన్ ఇచ్చినటువంటి యువకులకందరికీ కూడా అభినందనలు తెలియజేసుకుంటూ, తెలుగుదేశం పార్టీని భవిష్యత్తులో యువ నాయకుడు మంచి పేరు ఉండేటట్టుగా, వాళ్ళ తాత పేరు నిలబెట్టేటట్టుగా తెలుగుదేశం పార్టీని బాగా ఉండేటట్టుగా చూడాలని కోరుకుంటూ నేను సెలవు తీసుకుంటున్నాను. మంత్రివర్యులు శ్రీ నారా లోకేష్ బాబు గారికి మనందరి తరఫున జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా గూడూరు శాసనసభ్యులు డాక్టర్ పాసిం సునీల్ కుమార్ గారి యొక్క ఆధ్వర్యంలో
లోకేష్ బాబు గారి యొక్క జన్మదినాన్ని పురస్కరించుకొని గూడూరు ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం ఏర్పాటు చేసినటువంటి రక్తదాన శిబిరంలో పాల్గొని రక్తదాతలుగా వచ్చినటువంటి ప్రతి ఒక్కరికి పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా వారందరినీ మోటివేట్ చేసి తీసుకొచ్చిన వారికి కూడా ఈ కార్యక్రమాన్ని సహకరించిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈ ఆంధ్ర రాష్ట్రం 2019లో ఒక రకంగా చెప్పాలంటే సుడిగుండంలో చుట్టుకుపోయినప్పుడు ఈ రాష్ట్రాన్ని కాపాడడానికి దిక్కెవరని ఆలోచించే పరిస్థితుల్లో ఆ రోజు మన లోకేష్ బాబు గారు యువగళం పేరు పెట్టి తెలుగుదేశం పార్టీ క్యాడర్కి ఎక్కడ ధైర్యం జారిపోనీయకుండా ముందుగా కష్టం వస్తే నన్ను తాకి తర్వాత మిమ్మల్ని తాకుతుందని చెప్పని ఆయన ముందుగా నడవడం జరిగింది. ఆ కార్యక్రమంలో మేము మన యువ నాయకులు యువగళం పాదయాత్ర రథసారథైనటువంటి మన మంత్రివర్యులు నారా లోకేష్ గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ ఈరోజు మన ఎమ్మెల్యే గారి క్యాంప్ ఆఫీస్లో ఈరోజు భారీ రక్తదాన శిబిరాన్ని అలాగే భారీ కేకును కట్ చేసుకుంటూ ఇక్కడ అందరం కూడా మహిళలు యువత అందరూ కూడా ఎంతో ఘనంగా సంబరాలు జరుపుకుంటున్నారు. అలాగే ఆయన పాదయాత్ర మొదలుపెట్టినప్పుడు ఎన్నో అవమానాలు ఎదుర్కొని వైసీపీ నాయకులు అడుగున అడ్డంకులు ఫేస్ చేసిన వాటినన్నింటినీ కూడా అధిగమించి పాదయాత్రను పూర్తి చేసి వాళ్ళ తండ్రి 50 రోజులు జైల్లో ఉన్నా కూడా ఎక్కడ కూడా వనక్కుండా బెనక్కుండా రాష్ట్ర భవిష్యత్తుని దృష్టిలో పెట్టుకొని ఈరోజు అందరం కూడా యువత కావచ్చు మహిళలు కావచ్చు ప్రతి ఒక్కరు కూడా ఈరోజు ఆయన దారిలో నడుస్తూ అలాగే ముఖ్యంగా మన సునీలన్నకి ఎంతో ఆప్తుడైన వ్యక్తి మన లోకేష్ అన్న, ఎంతో ఇష్టమైన వ్యక్తి మన లోకేష్ అన్న. మనం అందరం కూడా ఆయన బాటలో నడవాలని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాను. నమస్కారం. ఈరోజు మన జాతీయ ప్రధాన కార్యదర్శి అదేవిధంగా మన ఐటీ శాఖ విద్యాశాఖ మంత్రివర్యులు మన యువతకు అందరికీ కూడా దిక్సూచి అయినటువంటి మన నారా లోకేష్ గారి 42వ జన్మదినం సందర్భంగా మన గూడూరు శాసనసభ్యులు పాసం సునీల్ కుమార్ గారి ఆధ్వర్యంలో మన పార్టీ కార్యాలయంలో భారీ కేక్ని కట్ చేసి అదేవిధంగా యువత అందరూ కూడా పెద్ద ఎత్తున ఈరోజు పెద్ద ఎత్తున రక్తదాన శిబిరంలో పాల్గొని ఎంతోమంది దాదాపుగా 500 మంది దాకా యువత పాల్గొని రక్తదానం ఇవ్వడం జరిగింది. చాలా సంతోషంగా ఉంది. యువత అందరూ కూడా మన నారా లోకేష్ బాబు గారిని ఆదర్శంగా తీసుకొని ముందుకి నడవడం చాలా సంతోషం. మనకు విద్యాశాఖ మంత్రిగా ఆయన ఎన్నో విద్యా ప్రమాణాలు తీసుకొచ్చి మన విద్యా సంస్థలో కూడా ఎన్నో మంచి రూపకల్పనలు చేస్తున్నారు. రాజకీయానికి తావు లేకుండా విద్యను కూడా అభ్యసించే విధంగా అందరికీ అందిస్తున్నారు. అదేవిధంగా మహిళలకు కూడా ప్రత్యేకంగా మహిళా కమిటీలను ఏర్పాటు చేసి ప్రోత్సహించి ముందుకు తీసుకొచ్చినటువంటి గొప్ప నాయకుడు మన నారా లోకేష్ గారు. కాబట్టి ఆయన ఇలాంటి జన్మదినాలు ఎన్నో జరుపుకోవాలని మున్ముందు ఆయన ఇంకా మంచి ఉన్నత పదవుల్లో ఉండాలని మా అందరికి కూడా ఆదర్శంగా నిలవాలని కోరుకుంటూ ఈ సందర్భంగా నాకు ఈరోజు ఎంతో శుభదినం. నవశకానికి నాంది పలుకుతూ యువగళం పాదయాత్రతో మొదలు చేసి రాష్ట్రంలో విజయదుద్దుమి భోగించినటువంటి యువ నాయకుడు శ్రీ నారా లోకేష్ గారి జన్మదినం సందర్భంగా ఈరోజు గూడూరులోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో మా నాయకులైనటువంటి ఎమ్మెల్యే గారు శ్రీ పాసం సునీల్ గారి ఆధ్వర్యంలో మెగా రక్తదాన శిబిరము మరియు ఆయన కేక్ కటింగ్ ఏర్పాటు జరిగింది. ఇలాంటి ఒక విజన్ ఉన్నటువంటి నాయకుడికి పుట్టినటువంటి మహా గొప్ప యువ నేత అయినటువంటి లోకేష్ బాబు గారు తాతకు తగ్గ మనవుడిగా తండ్రికి తగ్గ తనయుడిగా ఎంతో పేరు సంపాదించి ఈరోజు మన సభ్యత్వ కార్యక్రమాలకి శ్రీకారం చుట్టేటువంటి మొదటిసారిగా ఒక ఐటీ రంగాన్ని విప్లవాత్మక మార్పు తెచ్చినటువంటి యువ నాయకుడు లోకేష్ బాబుని తెలియజేసుకుంటూ కార్యకర్తల సంక్షేమ నిధిని ఏర్పాటు చేసి వాళ్ళ యొక్క ఉన్నతికి పాటుపడుతున్నటువంటి గొప్ప యువ నాయకుడు లోకేష్ బాబు గారు ఇలాంటి పుట్టినరోజు బరిలో జరుపుకోవాలని మనసారా కోరుకుంటూ సెలవు తీసుకున్నాం. గూడూరు పట్టణంలోని బాలాజీనగర్ సెంటర్ వద్ద విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ పుట్టినరోజు సందర్భంగా రాష్ట్ర కాపునాడు ఆధ్వర్యంలో నిర్వాహకులు కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు. పేదలకు చీరలు మరియు దుప్పట్లు అందజేశారు. రాష్ట్ర కాపునాడు జనరల్ సెక్రటరీ కంకనాల పెంచల్నాయుడు ఆధ్వర్యంలో గూడూరు పట్టణంలోని బాలాజీనగర్ సెంటర్ వద్ద నారా లోకేష్ పుట్టినరోజు సందర్భంగా కేక్ కట్ చేసి అందరికీ అందించారు. పేదలకు చీరలు దుప్పట్లు అందజేశారు. పెంచల్నాయుడు మాట్లాడుతూ పాదయాత్రలో ప్రజల సమస్యలు తెలుసుకొని ప్రభుత్వం వచ్చిన వెంటనే వాటిని లోకేష్ పరిష్కరిస్తున్నారని, నేటి యువతకు ఆయన ఆదర్శంగా నిలుస్తున్నారని అన్నారు. ఆయన పుట్టినరోజు సందర్భంగా ఈ సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని తెలిపారు. నారా లోకేష్ గారికి పుట్టినరోజు సందర్భంగా ఈరోజు పేదలకి దుప్పట్లు, చీరలు
పంపిణీ చేస్తుంది. అదేవిధంగా కేక్ కట్. నిజంగా నారావారి తనయుడు లోకేష్ గారికి ఇంకా ఎన్నో పదవులు మరెన్నో వచ్చిన వారికి ప్రతి ఒక్కరికి ప్రతి కులాల వారికి పోయినట్టు పనిచేస్తున్నారు. నిజమైన లీడర్ నిజాయితీగా ప్రతి ఒక్కరికి పనిచేస్తూ ప్రతి ఒక్కరిలో లోకేష్ గారు అనే ఒక ఇది ఏర్పడితే ఒక మంచితనము కొన్ని వేల కిలోమీటర్లు పాదయాత్ర చేసి ఆయనే సాటి లాగా పనిచేస్తున్నారు. అందుకోసం అలాంటి నందమూరి వంశానికి చెందినవాడు కనుక నారావారికి నందమూరి వారికి సంబంధించిన లోకేష్ గారికి ఈ పుట్టినరోజు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ ప్రతి ఒక్కరిలో మరలా ఎప్పుడైనా ఎక్కడైనా ఏ విధంగా అయినా ఆ మనిషి ఆ వ్యక్తిత్వం గల్ల వ్యక్తి ఎవరు లేరు. అలాంటి వ్యక్తికి మనం ఈ కార్యక్రమం చేయటం చాలా మంచి కార్యక్రమం. పేదలకి ఈ విధంగా పంపిణీ చేయడం వల్ల మాకు కూడా సంతోషంగా ఉంటుందని కనుక చాగనం లలితమ్మ భాస్కర్రావు మెమోరియల్ ట్రస్టు పెళ్లకూరు వారి ఆధ్వర్యంలో దివ్యాంగుల పునరావాసం, నైపుణ్యాభివృద్ధి మరియు సాధికారత సంయుక్త ప్రాంతీయ కేంద్రము నెల్లూరు సిఆర్సి నెల్లూరులో బుధవారం మధ్యాహ్నం నుంచి చాగనం లలితమ్మ మధ్యాహ్న భోజన పథకాన్ని మేనేజింగ్ ట్రస్టీ చాగనం గౌరీ శంకర్ గారు ప్రారంభించారు. అందరికీ ఉచితంగా భోజనము, స్టీల్ ప్లేట్లు మరియు స్టీల్ గ్లాసులు అందజేశారు. ప్రతిరోజు మధ్యాహ్నం 150 నుంచి 200 మంది దివ్యాంగులకు మరియు వారి సహాయకులకు ఉచిత భోజన పథకం అందజేయడం జరుగుతుందని విలేకరుల సమావేశంలో తెలిపారు. ఈ కార్యక్రమంలో అసిస్టెంట్ కమిషనర్ సిజిఎస్టీ నెల్లూరు ఉషారాణి, బ్యాంక్ ఆఫ్ బరోడా మేనేజర్ వెంకటాచలం హనుమయ్యచారి, ట్రస్ట్ సీఈఓ సీతారామనాయుడు, సిఆర్సి నెల్లూరు డైరెక్టరు మనోజ్ కుమార్, ట్రస్ట్ ఏఓ కృష్ణ గల్ల మరియు ప్రదీప్ తదితరులు పాల్గొన్నారు. గూడూరు పట్టణంలోని శ్రీ షిరిడి సాయిబాబా మందిరంలో గురువారం సందర్భంగా ప్రత్యేక అభిషేకాలు, పూజలు నిర్వహించారు. అర్చకులు పూజలు నిర్వహించి భక్తులకు తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఈ పూజలలో అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని స్వామివారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు.
प्रणीताय नमः ओम प्रेममूर्तये नमः ओम सुरवल्लभाय नमः ओम सहाय सहायाय नमः ओम गणाधनाय श्री सच्चिदानंद सद्गुरु साईनाथ మనుబోలు గ్రామంలోని శ్రీ షిరిడి సాయిబాబా మందిరంలో గురువారం సందర్భంగా ప్రత్యేక అభిషేకాలు పూజలు నిర్వహించారు. అర్చకులు శ్రీనివాసులు పూజలు నిర్వహించి భక్తులకు తీర్థ ప్రసాదాలు అందజేశారు. కార్యక్రమాలకు ఉభయ దాతలుగా చెర్లోపల్లి గ్రామానికి చెందిన కుడుముల కిషోర్ గౌడ్ శ్రావ్య దంపతులు వీరి కుటుంబ సభ్యులు వ్యవహరించారు. ఈ పూజలలో అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని స్వామివారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ओम लक्ष्मी गणपतये नमः ओम श्री महागणाधिपति देवताभ्यो नमः गजाननं भूतगणादि सेवितं जपित शुभ फलसार भक्षितं सदा निम्बवृक्षस्य मूलादिवासा सुधाश्राविणं वित्तभक्तप्रियन्तं तरुं कल्पादिवृक्षकं साधयन्तं नमामीश्वरं सद्गुरुं सुधाः सहस्राक्षसहस्रवा विराजो अधिपुरुषः यज्ञमदन्मदा मदन्दो अस्यादिराज्यम्
మనసో జాతః చక్షుర్సూర్యో అజాయత నమస్కారం నమస్కారం శివాదాయ నమః సర్వాదాయ నమః సర్వదాయ నమః ప్రతిజ్ఞాయ నమః ఆలోచనశీలాయ భగవాన్ వేదాయ నమః ఇంద్రియాయ నమః परमाधीशतमूलाष्टाङ्गुशतवाङ्काले पापं दूर्वादशत्वनाशि भगवानं भवति हि शतमिदं शतमैश्वर्यं दीर्घमायुः सर्वं शिवार्पणमस्तु। दीपं ज्योतिः परब्रह्मदीपं सर्वतमोपं दीपेन साध्य सर्वं संज्ञादीपनमस्तुते ज्ञानज्योतिस्वरूपस्त्वम् आत्मज्ञानप्रदायकं कृतवन्त्या कृतं दीपं दास्यामि श्रीकृतं श्रीसद् अच्युतं केशवं रामनारायणं कृष्णदामोदरं वासुदेवं महाराज की ओम साई श्री साई जय जय साई ओम साई श्री साई जय जय साई ओम साई श्री साई जय जय साई ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే SCR న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.